నీ దగ్గర ఏం లేదా తప్పో అంటారు. నిర్దాక్షిణ్యం అక్కడ. వాడు పక్కకి పోతాడు. మనం ముగ్గురం ముక్కలేసుకున్నాం అనేది పంచి పెట్టి కొట్టు ఉంటారు. వీడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి. వెళ్లకుండా ఇలా పక్కన కూర్చుని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కారణ అలా వెలుగుతుంది. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞానిత వివాపస్యం ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామిహ మహాధూర్తైః దేవనేన పరాజితాం దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిద్విర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యతః అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం. ఆయన పడుకున్నారు. ఎందుకని అంటే ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కాదు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతుందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయి ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటే అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాల ధృడితాహిస మాలేవ ధృడితా సూత్రే శిశుభే వక్తషట్పద అంటారు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. ఎందుకని అంటే అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్తా మదవిఫల. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుడిని కౌగిలించుకొని పడుకున్నామనుకొని పక్కన ఉన్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారు. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారు. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువం, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. ఇక్కడ ఒక గొప్ప సౌందర్యం మీరు చూడాలి. ఒక ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి చెల్లింది. లోకములను పరిపాలిస్తున్న వాడిని అని చెప్పిన వాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం ఆంతరముగా రావణుడి శీల భ్రష్టత్వం దాన్ని ఆవిష్కరిస్తుంది. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కాదు. నచాకులీనా నచహీన రూప నదక్షిణానా ఉపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుడిని మోహించి తమంత తాము వచ్చిన వారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తమైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకుని ఉన్నారు. వీళ్ళు సీతమ్మ కాదు. మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంట. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే చయనాం చయనే శుభే దదర్శరూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద